मुहूर्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्णैवं कुर्मसे तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं लक्ष्मीपतेः ఓకే స్వామి కొంచెం సైడ్ రండి స్వామి. కుమార్ ఏం చేస్తాను చూడు. రెండో పల్లె పండుగ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఏదైతే మొదటి విడతలో ఒక 22 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చేసి గ్రామాల్లో రోడ్లు వేయించడం జరిగింది. రెండో విడతలో అసంపూర్తిగా ఉన్నటువంటి అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, కొద్ది వరకు గ్రామీణ ప్రాంతంలో నీటి ఎద్దడి ఎక్కడైనా ఉంటే ఆ నీటి ఎద్దడి తీర్చేటువంటి కార్యక్రమంలో భాగంగా బోర్లు వేయడం కానీ, మోటార్లు బిగించడం కానీ, పైప్ లైన్లు ఇవ్వడం కానీ జరిగింది. అవన్నీ కూడా మళ్ళా రెండో విడత పల్లె పండుగ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రోజుల్లో మీకు మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా సుపరిచితమే, మాకు ప్రతి అడుగడుగు తెలుసు, ప్రతి గ్రామంలో ప్రతి అడుగు తెలుసు. ఈ గొడ్డెవెలగలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎంపీ లాట్స్ ఇచ్చేసి ₹1 కోటి ఇచ్చి మీకు రోడ్డు వేయించి, రోడ్డు ఉండేది కాదు. నేను 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామము నాకు తెలుసు. ఈ 20 ఏళ్లలో వచ్చిన మార్పులు కూడా నేను గమనిస్తూనే ఉన్నా. మామూలుగా ఎస్సీ కాలనీలో తాగునీళ్ళ సౌకర్యం ఉండేది కాదు. వాస్తవమా కాదా? ఎన్నో బోర్లు వేసి ఫెయిల్ అయినాయి. అయినా ఒకే ఒక బోర్లో నీళ్లు మిగిలింటే మనం వేసిన దాంట్లో మళ్ళీ ఆ నీళ్లు తాగేవాళ్ళు తదుపరి పవన్ కూడా వేసినట్టున్నాడు. వాల్మీకి పవన్ కూడా ఒకటి అక్కడ గతంలో ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చూసినాం. అది కూడా అంటే అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ఇంటింటికి కుళాయి ఇచ్చేటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని మీకు అందరికి కూడా తెలియజేస్తాం. పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఆర్థికంగా ఇబ్బందులున్నా అభివృద్ధి కుంటుపడకుండా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది. ఆర్థిక ఇబ్బందులున్నా మహిళల పట్ల, వృద్ధుల పట్ల సంక్షేమాన్ని అమలు చేయాలని చెప్పేసి పెన్షన్లు 4,000 భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడంలే, మనం ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి చేయలే చంద్రబాబు నాయుడు గారు తప్పితే. అసలు వీటికి ఆద్యుడే ఎన్టీ రామారావు గారితో మొదలు పెడితే ఆ రోజు 70 రూపాయలు ఉండేది. ఈ రోజు 4,000 వరకు తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మరి ఇన్ని రకాలుగా మంచిగా చేసేటువంటి ప్రభుత్వాన్ని కానీ, నాయకుడిని కానీ మీరు పూర్తి స్థాయిలో విస్మరించరని చెప్పేసి నమ్ముతూ మరొకసారి ఈ పల్లె పండుగ సందర్భంగా మీకు అందరికి కూడా గ్రామాల్లో శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ జీవితాల్లో ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు వచ్చే విధంగా మేము ఆలోచన చేస్తాం. మా పట్టుదల కూడా అదే రకంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కూడా అదే రకంగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ స్థానికంగా ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మంచి నాయకత్వానికి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ గతంలో చేసిన తప్పిదాలు గొడ్డెలుగులో చేయరని చెప్పేసి కూడా నమ్ముతూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది తెలుగుదేశం పార్టీ బాధ్యత. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీని అయితే ఇచ్చిపెట్టలేదు. తెలుగుదేశం పార్టీ వెన్నెముకగా నిలబడిన ప్రాంతం ఏదంటే ఈ గాళ్లపేంట మండలంలో గొడ్డెవెలగల ప్రాంతం. కాబట్టి మాకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది మీ గురించి ఆలోచించడానికి. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా జరగల.
సోదరిమణులు వచ్చినారు ఇక్కడ. బహుశా సంవత్సరం అయింది, మాకు తల్లికి వందనము ఇంకా ఇయ్యలేదు, అమ్మఒడి ఇయ్యలేదు అనుకొని ఉంటారు. ఈ నెల అంటే ఇంకా 2-3 రోజుల్లో మీకు మీ చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా తల్లికి వందనం పేరు మీద డబ్బులు వేస్తా అన్నాము. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటారంటే అంతమంది పిల్లలు కూడా 15,000 రూపాయలు డబ్బులు వేయబోతున్నామని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేవాడు, మేమేదైతే అమ్మఒడి ఇస్తాన్నాము, ఇంకోటి ఇస్తాన్నాము, తద్వారా మాకు నిధులలో ఏమి ఉంది, గ్రామాల్లో పనులు చేయలేకపోయినాము, రోడ్లు గంపెడు మన్ను కూడా వేయలేకపోయినామని. కానీ దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఒక మంచి నాయకుడు ఆలోచన కానీ, పరిపాలన కానీ, సుపరిపాలన అందించాలనే ఆలోచన ఉన్నప్పుడు నిధులలో ఏమో ఎంటాడుతున్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమాన్ని విస్మరించాలా, అభివృద్ధిని విస్మరించాలా. అందులో భాగంగానే మీకు తల్లికి వందనం పేరు మీద 2 రోజులు డబ్బులు పడతాయని చెప్తున్నాం. అంతే స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీకు నీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం, రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. ఒక 80% పూర్తి చేసి 20% కోసం పనులు ఆగిపోయినటువంటి పనులు కూడా మళ్ళీ పునరుద్ధరిస్తూ మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. మీ పిల్లలకు, చిన్న పసిబిడ్డలకి అంగన్వాడీ భవనాలు కూడా అందజేస్తున్నాం. అందులో చిత్తశుద్ధి ఉన్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా పేదల పట్ల, గ్రామీణ ప్రాంత అభివృద్ధి పట్ల పట్టుదలగా, అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఒక రకంగా మనకు కూడా ఒక అదృష్టం కూటమిలో ఇటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండడం. అంతే స్థాయిలో నిధులు ఏమి ఎక్కడైనా ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరినీ ఈ రాష్ట్రానికి మళ్ళీ చేయూతనివ్వాలా, వెనకబడిపోయింది, ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది, అభివృద్ధికి నోచుకున్నటువంటి రాష్ట్రంగా పూర్తిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇబ్బంది పడుతోందనే ఆలోచనతోనే పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మనం సఖ్యతగా ఉండడం కానీ, కూటమిలో ఉండడం కానీ మన అదృష్టం అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను.